నవ్వు మంచిగా ఉంటే నలుగురు మన వాళ్ళు అవుతారు. సో అలాంటి నవ్వు దాచుకోకుండా బయటకి రావాలి అంటే మన నవ్వులో ఎటువంటి లోపాలు ఉండకూడదు. సో అంతా మంచిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకే ఒక ఆప్షన్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నోటికి సంబంధించి ఒకే ఒక సొల్యూషన్, శ్రీ డెంటల్ హాస్పిటల్. సో శ్రీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ, ఫస్ట్ ఎవర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో కొత్తపేటలోని సరూర్ జంక్షన్లో ఉంది. సో మనం ఇప్పుడు ఆ హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. సో థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ సాటిస్ఫైడ్గా బయటకు వెళ్ళారు ట్రీట్మెంట్స్ చేసుకొని ఈ హాస్పిటల్ నుంచి. సో మనం కూడా చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఎందుకంత స్పెషల్ ఈ హాస్పిటల్, ఎందుకు క్లయింట్స్ అందరూ కూడా అంత సాటిస్ఫైడ్గా బయటకు వెళ్తున్నారు, రీజన్స్ ఏంటి, వాళ్ళ స్టాఫ్ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్, డాక్టర్స్ హైలీ క్వాలిఫైడ్ లేదు, అన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. I just entered into Sri Dental Hospital. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఎంటర్ అయిన తర్వాత అంబియన్స్ చాలా ప్లెజెంట్గా, చాలా గుడ్గా ఉంది. సో చూద్దాం, మనం లోపలికి వెళ్దాము, అసలు ఎటువంటి డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ని అడిగి తెలుసుకుందాం మొత్తం అంతా కూడా. సో ఎస్, మనము ఎంట్రీ దగ్గర ఉన్నాము. జనరల్గా ఏ హాస్పిటల్లో అయినా సరే పేషెంట్స్కి ముందు రిసీవ్ చేసుకునే రిసెప్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, వెయిటింగ్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే సరిగా రిసీవ్ చేసుకోలేదు అని చెప్పి. బట్ శ్రీ డెంటల్ హాస్పిటల్ విషయానికి వస్తే ఎటువంటి ప్రాబ్లము ఉండదని చెప్పి పేషెంట్స్ నుంచి చాలా అప్లాజెస్ వాళ్ళకు ఉన్నాయి. రిసెప్షన్లో కూడా చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తారు, ప్రతి పేషెంట్ని కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటారని చెప్పి. సో చూద్దాం ఎందుకంత మంచి ఒపీనియన్స్ ఉన్నాయి రిసెప్షన్ మీద, మనం తెలుసుకుందాము. వీళ్ళు ఏం ఫెసిలిటీస్, ఏం ఫార్మాలిటీస్, ఏం ప్రాసెస్ ఫాలో చేస్తున్నారు. సో వీ హ్యావ్ ఇట్ అస్ డాక్టర్ నవ్య. She'll explain. Hello doctor. Hi Andy, I'm Dr. Navya. నేను శ్రీ డెంటల్ హాస్పిటల్లో 3 years నుంచి డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో శ్రీ డెంటల్ హాస్పిటల్ విషయానికి వస్తే ఎంట్రీలోనే, రిసెప్షన్లోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయరు పేషెంట్స్ అని విన్నాం. ఎందుకు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్స్ మన దగ్గర లైక్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో మన దగ్గరికి ఏ పేషెంట్ అయినా పెయిన్తో వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇన్ పేషెంట్ కావచ్చు, లైక్ ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో వాళ్ళకి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నది మెయిన్ డెంటి యాప్ సహాయంతో అపాయింట్మెంట్స్ అనేది రీషెడ్యూల్ చేయడం కానీ వాళ్ళకి రిమైండ్ చేయడం ద్వారా జరుగుతుంది. ఓకే, డెంటి యాప్ అంటే స్పెషల్లీ ఫర్ శ్రీ డెంటల్ హాస్పిటల్ పేషెంట్స్. పేషెంట్స్కి, ఎందుకంటే మనం ఎన్నిసార్లు కాల్ చేసి ఒకవేళ మర్చిపోవడం జరిగినా కానీ వాళ్ళకి మోర్ దాన్ 2 to 3 times మెసేజెస్ రూపంలో కావచ్చు, లేదా ఫోన్ కాల్స్ రూపంలో కావచ్చు, వాళ్ళు ఒక్కసారి మర్చిపోతే సెకండ్ టైం, థర్డ్ టైం ప్రీ ఫిక్స్డ్ షెడ్యూల్స్ అనేది డెంటి యాప్లో ఉంటుంది. సో దాని ద్వారా ఒక అపాయింట్మెంట్ మిస్ అయినా, వాళ్ళు ఒక మెసేజ్ చూడటం మిస్ అయినా కానీ సెకండ్, థర్డ్ మెసేజ్ కన్నా వాళ్ళు చూసుకుంటారు అన్న ఉద్దేశంతో మేము ఈ డెంటి యాప్ యూస్ చేసి రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 1 hour అపాయింట్మెంట్ ముందు కూడా మా హాస్పిటల్ ద్వారా కాల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, పేషెంట్స్కి వెళ్ళటం జరుగుతుంది. ట్రీట్మెంట్కి రావడం మర్చిపోయినా సరే వీళ్ళే రిమైండ్ చేస్తున్నారు ఒక యాప్ని క్రియేట్ చేసుకొని. సో ఇక్కడే అర్థమైపోతుంది శ్రీ డెంటల్ హాస్పిటల్ ఒక పేషెంట్ దగ్గర, అంటే పేషెంట్ మీద ఎంత కేర్ చూపిస్తున్నారు, ఎంత కేర్ ఇస్తున్నారు అని చెప్పి. సో థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన హాస్పిటల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓపీ అనేది 3 categories జరుగుతుంది. ఒకళ్ళు డైరెక్ట్గా ఇన్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు ఓపీ. అట్ ద సేమ్ టైం మన దగ్గర మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈహెచ్ఎస్ ఉండటం. ఈహెచ్ఎస్ అనేది ఏంటి అని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడుతుంది. గ్రేట్. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫర్టబుల్ లేని వారు ఉన్నారో, ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది టూ కాస్ట్లీ. సో ఎఫర్టబుల్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి మన దగ్గర ట్రస్ట్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. అక్కడ కొన్ని ట్రీట్మెంట్స్ అనేది ఫ్రీగా చేయటము, ఇంకా తక్కువ అందుబాటులో ఉండే ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇది ఏడిఏ ట్రస్ట్ అండి. ఎవరైతే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కొంతమందికి ఈహెచ్ఎస్ కార్డ్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్రస్ట్ ఆప్షన్ సహాయంతో ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా జరగడం జరుగుతుంది. అంటే డెంటల్ ట్రీట్మెంట్స్ అంటేనే చాలా కాస్ట్లీ అని వింటూ ఉంటాము. సో అలాంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కూడా
ఈ వీళ్ళ ఇలాంటి పేషెంట్స్కి మీరు ఇస్తున్నారా డాక్టర్? ద మెయిన్ హాస్పిటల్ ఇది ఏంటి అని అంటే డెంటల్ సర్వీస్, అట్ ద సేమ్ టైం డెంటల్ అవేర్నెస్. సో ఈ డెంటల్ అవేర్నెస్ కోసం ఎవరైతే ఇట్లా ఎఫర్ట్ చేయలేని ఉన్నారో వాళ్ళకి ఏడిఏ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్స్ బెస్ట్ క్వాలిటీలో చేయడం జరుగుతుంది. సో విన్నాం కదా డాక్టర్ చెప్పినట్లు, ఇక్కడ ఒక ట్రస్ట్ ద్వారా ఎవరైతే పూర్ పేషెంట్స్ ఉంటారో, ఎవరైతే ఎఫోర్డబుల్ కాదో వాళ్ళకి శ్రీ డెంటల్ హాస్పిటల్ ఫ్రీగా వైద్యం అందిస్తుంది. జనరల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్స్ అని చెప్పి వింటూ ఉంటాము. అయినా కూడా ట్రస్ట్ ద్వారా శ్రీ డెంటల్ హాస్పిటల్ ఫ్రీగా వైద్యం అందిస్తుందంటే అందుకు కదా ప్రజల్లో మంచి పేరుంది ఈ హాస్పిటల్కి. లోపలికి వెళ్ళి ఇంకా వేరే సెగ్మెంట్స్ అన్ని చూద్దాం. సో లెవెల్స్గా సెగ్రిగేట్ చేశారు. లెవెల్ 1 మైల్డ్ రిస్క్ జోన్ అని కనిపిస్తుంది. సో అంటే ఏంటి డాక్టర్ని అడుగుతాం. డాక్టర్, మైల్డ్ రిస్క్ జోన్ అంటే ఇక్కడ ఏం చేస్తారు అసలు పేషెంట్స్కి? మన హాస్పిటల్లో 3 కేటగిరీస్గా డివైడ్ అయ్యింది, లైక్ 3 లెవెల్స్గా, లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఓకే. లెవెల్ 1లో వచ్చేసరికి ఓన్లీ ఓపీ చెక్ చేయడం వరకు జరుగుతుంది. ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ ఏం జరగదు, జస్ట్ ఓపీ చెక్ చేసి ట్రీట్మెంట్ ఫైనలైజేషన్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ లెవెల్ 2 వచ్చేసరికి మోడరేట్ రిస్క్. అక్కడ ఏదైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కావచ్చు అలాంటివి చిన్నవి అనేది మైల్డ్ రిస్క్ జోన్లో జరుగుతుంది. లెవెల్ 3 వచ్చేసరికి సర్జరీ బేస్డ్. సో అక్కడ కంప్లీట్ స్టెరిలైజ్డ్ రూమ్గా అంత నీట్గా స్టెరిలైజ్ చేసి ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషన్ నీట్గా ఉంచి అక్కడ సర్జరీస్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రకారంగా ఏంటి అని అంటే పేషెంట్స్కి కూడా వాళ్ళ రిస్క్ని తగ్గిస్తూ ఉంటాము. కరెక్ట్. సో ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాము మైల్డ్ రిస్క్ జోన్లో డాక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారు పేషెంట్ని ఏంటి అని చెప్పి. ఇక్కడ మనం ఓపీ చెక్ చేయడం జరుగుతుంది. రైట్నో మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. సో ఇక్కడ మన దగ్గర డాక్టర్ లక్ష్మీ మాధురి గారు ఓపీ చెక్ చేయడం జరుగుతుంది. హలో అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ మాధురి. ఇక్కడ ఓపీ దగ్గర మనం ఓపీ చెక్ చేస్తామండి. పేషెంట్కి ఫస్ట్ క్లినికల్గా చెక్ చేసి పేషెంట్కి అర్థమయ్యే విధానంగా మనం ఇంట్రాఓరల్ కెమెరా ద్వారా మొత్తం క్లినికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఒక్కొక్కటి చూపించి ఏంటి ప్రాబ్లము, ఏంటి సమస్య అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా మనం చెప్తాం. ఆ తర్వాత మనకి పాతకాలం పద్ధతిలాగా కాకుండా పోర్టబుల్ ఎక్స్రేస్ ఉన్నాయి, మనకి ఆర్వీజీ సెన్సార్స్ ఉన్నాయి. పాతకాలంలో ఫిలిమ్స్ అవన్నీ టైం పట్టేవి. ఇవి ఆ సెన్సార్ ద్వారా ఆర్వీజీ ద్వారా మనకి వెంటనే వచ్చేస్తుందండి ఇలాగ ఎక్స్రే. దీంట్లో కూడా మనం క్లియర్గా పేషెంట్కి చెప్పగలుగుతాము మన పుచ్చు ఎక్కడి వరకు ఉంది, వేర్ల వరకు ఉందా, ఏంటి, ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది, రూట్ కెనాలా, ఫిల్లింగా, దేనికి వెళ్తుందో క్లియర్గా చెప్తాము. సో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా మన దగ్గర స్పెషలిస్టులు ఉన్నారండి ఇక్కడే ప్రెజెంట్. మనం వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, మన దగ్గరే ఉన్నారు స్పెషలిస్టులు కూడా. మన హాస్పిటల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఇద్దరు పేషెంట్స్ ఒకేసారి వచ్చినట్టయితే మన దగ్గర 2 డెంటల్ చైర్స్ అనేది ఓపీ చెక్ చేయడానికి జరుగుతుంది. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్కి టైం వేస్ట్ కాకుండా, వాళ్ళని వెయిట్ చేయించకుండా మన దగ్గరికి పేషెంట్ ఇనిషియల్ చెకప్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం మన దగ్గర ఇన్హౌస్ 3 స్పెషలిస్టులు అనేది ఉండటం మూలాన ఒకవేళ ఒక స్పెషలిస్ట్ అక్కడ బిజీగా ఉన్నా కానీ సెకండ్ స్పెషలిస్ట్ యొక్క సహాయంతో మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఫైనలైజ్ చేసుకోవటము లేదా సెకండ్ ఒపీనియన్ తీసుకోవటం అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ వెయిటింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే పేషెంట్ జనరల్గా నొప్పితో వస్తారు. ఆ నొప్పితో ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా కూర్చోపెట్టి వెయిట్ చేయిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ప్యానిక్ అవుతూ ఉంటారు, ఏమైందో తెలుసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఎక్కువ టైం వెయిట్ చేసిన వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లమాటిక్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది లేకుండా, ఆ ప్రాబ్లం లేకుండా 2 డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పేషెంట్ వెయిట్ చేసే టైం అయితే ఉండదు. సూపర్. ఓకే, సో మైల్డ్ రిస్క్ జోన్ చూసాము, ఇప్పుడు మోడరేట్ రిస్క్ జోన్ ఉంది. దీని గురించి డాక్టర్ చెప్తారు. డాక్టర్ ప్లీజ్. ఇందాక చెప్పినట్టు మన హాస్పిటల్లో 3 లెవెల్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది కదా. ఫస్ట్ మైల్డ్ అనేది ఇది మోడరేట్ రిస్క్ జోన్లో వచ్చేసరికి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండటం మూలాన మనం మోడరేట్ రిస్క్ జోన్గా డివైడ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు డాక్టర్ అసలు? సో ఇక్కడ మన హాస్పిటల్లో వచ్చేసి హై అండ్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది. మన దగ్గర చిన్న ఎక్స్రేస్తో పాటు పెద్ద ఎక్స్రే లైక్ ఓపీజీ, ఫుల్ మౌత్ ఎక్స్రే, పేషెంట్ బయటకు వెళ్ళి ఇబ్బంది పడి గంటలు వెయిట్ చేసి ఎక్స్రే ఫిలింగ్ కోసం వెయిట్ చేయకుండా మన దగ్గర డిజిటల్ బేస్డ్ ఓపీజీ అనేది మన దగ్గర ఉంటుంది. వితిన్ 5 to 10 మినిట్స్లో మనకి ఎక్స్రే రెడీ అయిపోతుంది. సో ఐ హర్డ్ దట్ శ్రీ డెంటల్ హాస్పిటల్లో హైలీ బయోమెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి అని చెప్పి మనం చూసుకుంటున్నాం. ఇది ఎక్స్రే మెషిన్, పేషెంట్ టీత్కి సంబంధించిన ఎక్స్రే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ అసలు పేషెంట్ ఎక్కడి నుంచి ఉంటారు, ఈ మెషిన్ ఎట్లా వర్క్ అవుతుంది? ఇది మన హాస్పిటల్ ఓపీజీ అండి ఇది. సో దీన్ని హెల్ప్ తీసుకొని ఫుల్ మౌత్ ఎక్స్రే అనేది ఇక్కడ తీయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి పేషెంట్ అనేది సెంటర్లో నిలబడటం జరుగుతుంది. సో ఈ మిషన్ అనేది మనకి రౌండ్ 1 సర్కిల్ తిరగటం జరుగుతుంది. సో బై దిస్ ఇక్కడ ఎక్స్రే రికార్డ్ అయిన తర్వాత డిజిటల్గా మనకి ఇక్కడ ఒక ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్లో వాళ్ళకి ఎక్స్రే అనేది
సేవ్ అవటం జరుగుతుంది. ఓకే. సో అట్ ద సేమ్ టైం మన హాస్పిటల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లైక్ ప్రొటెక్షన్, ప్రికాషన్స్ తీసుకోవటము. ఈవెన్ మనకు తెలుస్తూ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్స్రేస్ ఎక్స్పోజర్ ఉండకూడదు అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఈ లెడ్ అప్రాన్ సహాయంతో ప్రెగ్నెంట్ లేడీస్కి లెడ్ అప్రాన్ అనేది వేసి వాళ్ళకి ఎక్స్రే తీసుకోవడం విత్ మినిమల్ ఎక్స్పోజర్తో మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఉండదు. ఇది ఎప్పుడు చేస్తామంటే లైక్ ఇంకా పెయిన్ భరించలేని కండిషన్లో మనం మ్యాక్సిమం ఎక్స్రేస్ని అవాయిడ్ చేస్తాము. కానీ ఇన్ కేస్ వాళ్ళు ఇంకా పెయిన్ భరించలేకపోతున్న ట్రీట్మెంట్ అవసరం ఉన్న కండిషన్లో అయితే మనము ఎక్స్రే తీసుకొని మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. వితౌట్ ఎక్స్రే మనం ట్రీట్మెంట్ ప్లాన్ ఫైనలైజ్ చేయడం జరగదు. సో అట్లాంటి కండిషన్లో మనకి ఫుల్ మౌత్ కనుక అవసరం పడితే కనుక అప్పుడు మనం లెడ్ అప్రోన్స్ని యూజ్ చేసుకొని ప్రొటెక్షన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతుంది. అండ్ డాక్టర్, బయట కొంతమంది పేషెంట్స్ నార్మల్ చిన్న క్లినిక్స్లో చెకప్ చేయించుకుంటారు. సో ఎక్స్రే కోసం అంటే కొంచెం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే బెటర్ అని వాళ్ళు ఫీల్ అయ్యి ఇక్కడికి వస్తే కనుక అలాంటి అవుట్ పేషెంట్స్ కూడా తీస్తారు. మన దగ్గర అవుట్ పేషెంట్ కూడా ఎక్స్రే తీయడం జరుగుతుంది వితౌట్ కన్సల్టేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే బయటతో పోల్చుకుంటే బయట అరౌండ్ 1000 రూపీస్ ఛార్జ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, 500 to 1000. కానీ మన దగ్గర వచ్చేసరికి అరౌండ్ 200తో మనము ఎక్స్రే తీసుకోవడం జరుగుతుంది విత్ ఫుల్ మౌత్ మొత్తం. ఓకే, ఎంటైర్ జా అనేది మనకి దీంట్లో వస్తుంది. ఎంత టైంలో ఇస్తారు రిపోర్ట్ అనేది? విత్ ఇన్ 10 minutes లో మనకి రెడీ అయిపోతుంది. మరి డాక్టర్, ప్రతి పేషెంట్ కి ఇదే మెషిన్ తో మీరు ఎక్స్రే తీస్తారు కాబట్టి అంటే స్టెరైల్ చేస్తూ ఉంటారా లేదంటే ఎలా ఉంటుంది ఇన్ఫెక్షన్ వెళ్ళకుండా? మన హాస్పిటల్లో డైలీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, ప్లస్ నెంబర్ ఆఫ్ ఎక్స్రేస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఏంటంటే మన దగ్గర ప్రీ డిస్పోజబుల్ కవర్స్ అనేది యూజ్ చేసి మనం ఎక్కడైతే పేషెంట్ బైట్ చేస్తున్నారో అక్కడ కవర్తో మనము కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పేషెంట్ బైట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వన్స్ పేషెంట్ ఎక్స్రే అంతా అయిపోయిన తర్వాత పేషెంట్ ఈ కవర్ రిమూవ్ చేసి లైక్ డిస్పోజబుల్ కాబట్టి త్రో చేస్తాము. అట్ ద సేమ్ టైం మన దగ్గర శానిటైజర్ సహాయంతో కూడా మనం ఒకసారి స్ప్రే చేయటము, పేషెంట్కి శానిటైజర్ అందించడము అలాంటిది జరుగుతుంది. సూపర్. అండ్ డాక్టర్, మనం ప్రైమరీ కన్సల్టేషన్ చూసాము, ఎక్స్రే చూసాము. సో నెక్స్ట్ ఎటువంటి డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? మన హాస్పిటల్లో అన్ని డెంటల్ సర్వీసెస్ అనేది ఉంటాయి. లైక్ చిన్న దగ్గర నుంచి లైక్ మేజర్ సర్జరీస్ దాకా అన్ని డెంటల్ సర్వీసెస్ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది. ఎందుకు అంటే మన దగ్గర హై అండ్ లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి చిన్న ట్రీట్మెంట్స్ వరకే కాకుండా పెద్ద ట్రీట్మెంట్స్ అలాంగ్ విత్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా విత్ అట్మోస్ట్ కేర్ మనం కేర్ తీసుకోవటం, స్టెరిలైజేషన్ నీట్గా చేసుకోవడం అన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర డెంటల్ సర్వీస్ వచ్చేసరికి డెంటల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎక్స్ట్రాక్షన్స్ కావచ్చు, ఇంపాక్షన్స్ కావచ్చు, చిన్న ఫిల్లింగ్స్ కావచ్చు, స్కేలింగ్ కావచ్చు, ప్లస్ అట్ ద సేమ్ టైం మేజర్ సర్జరీస్, ఇంప్లాంట్స్ కావచ్చు, ఏవన్నా కానీ మన హాస్పిటల్లో జరుగుతుంది. ఓకే, సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం డాక్టర్. మన దగ్గర ఈ బ్లాక్లో పళ్ళుని కట్టడం ఎట్లా అనేది క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పద్ధతిలో కావచ్చు, ఏ పద్ధతిలో అన్నా పళ్ళు కట్టడం అనేది ఈ బ్లాక్లో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక మన స్పెషలిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. Hello doctor. Hello ma'am, I am Dr. Siddharth Vesh. I am from Mumbai and I have been associated with Sri Implant Maxillofacial Dental Hospital since 3 years, and it has been a great pleasure and honor to work alongside with Dr. Anil sir. My specialty is prosthodontist and implantologist. So to break it down for you, I am the doctor who will place a cap on your tooth, as well as I will be providing you with a complex procedure for permanent solution for your missing teeth. Okay. So here we have a patient in which I have been doing a crown preparation. So I am done with the crown preparation part. Now I will be taking up an intraoral scanner. So this is an intraoral scanning machine. Okay. The greatest advantage of intraoral scanning machine in the COVID times is that I have zero contact with the patient. Oh. Okay. So instead, like in conventional time or in traditional days, what we used to do, we used to take an impression, we used to pour the cast, we used to wait for a day for the cast to come up, and then we used to send it to the lab, and then they used to cast it out, make a metal framework, put on a ceramic layer, and all these things, all these procedures used to take 3 to 5 days. So that much time nowadays patients don't have. They want immediate plans, they have to go for a wedding, they have to go abroad, so they immediately want a treatment done. So this is a very big boon for us. This is like a small magic wand for me. Great. So what it's like, I'll be waving this around inside the patient's mouth and it will be very easy for me. I'll show you up what happens in this intraoral scanning. This is me taking an intraoral scan of the prepared tooth. The biggest advantage for me will be that the patient doesn't have to wait
for 2-3 days. I'll send the scan immediately to the lab, and within a day the patient can get a permanent cap, that too a tooth colored, within a day. Okay. So sometimes patients have a very odd feeling of placing something inside their mouth and they feel gag like. So these all things prevent all of the gag and everything. And I'll get something like this from the lab, and immediately I can place in my caps on this and I can show it to the patient. If they are fine with it, the shade and everything, and within a day I provide a very permanent solution to the patient. Great. Okay. Now, so this is a software for me to design a virtual smile for the patient. Okay. So what I'll do here is I'll take an extraoral photograph of the patient. Let's say I have this patient. The patient wants a smile makeover. I can do everything within this software, and that too within minutes. The biggest advantage for me will be that the patient and I can plan it out very easily. The patient can see the things virtually. What we do to take it on the next level is that we communicate with the lab, with our lab technicians, and they provide us with the models, and immediately the patient can visualize how his appearance will change. We show them the photograph, as well as, now see, if the patient has to go for braces or laminates or any restorations, we can immediately show it to them on this software. Everything is very easy and very smooth for them. If the patient has, now we have different options for braces as well. So braces, you must have heard about metal braces, ceramic braces and everything. But we have something much more advanced, that is in aligners. Okay. So aligners, what are these? These are all transparent frameworks which help us to straighten out the teeth. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సిద్ధార్థ్, ప్లీజ్ కంటిన్యూ. సో అది అంటే ఇక్కడ రెండు బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే నవ్వుతూ శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేసుకోవచ్చు అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే పేషెంట్కి ఒక ప్రాబ్లం ఉంటుందో పంటికి సంబంధించి, వాళ్ళకి నవ్వడానికి కూడా హెసిటేట్ అవుతూ ఉంటారు. నేను నవ్వితే వీళ్ళందరూ చూస్తారు నా పళ్ళు సరిగా లేదని చెప్పి. సో అవన్నీ కూడా స్మైల్ డిజైనింగ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అండ్ పేషెంట్కి క్యాప్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు 4 days అలా పట్టేది. అంటే ఇక్కడ పేషెంట్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ల్యాబ్కి పంపించి అక్కడ తర్వాత ఆ మెటల్ లేయర్స్ అని రెడీ చేయడం, ఎవ్రీథింగ్ ఒక 4 days పట్టేది. బట్ ఇప్పుడు ఒక 1 dayలో ఫినిష్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ హియర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సాఫ్ట్వేర్తో వర్క్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ వల్ల ఏంటి అంటే పేషెంట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడే వీళ్ళు ప్రిపేర్ చేసి చూపించేయడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంటుంది. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ అంటే ఈ రెండు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా లెవెల్ 2 అండి, మోడరేట్ రిస్క్ జోన్. ఎక్కడైతే మనం రూట్ కెనాల్స్ చేయడం జరుగుతుంది. ద మెయిన్ పాయింట్ వచ్చేసరికి, ఫస్ట్ ఒక పేషెంట్ పన్ను నొప్పితో వచ్చినప్పుడు పాతకాల పద్ధతిలో పన్ను తీయమని అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో కానీ ఇక్కడ మన హాస్పిటల్లో వచ్చేసరికి పన్నుని ఎట్లా సేవ్ చేయాలి, ఎందుకంటే ఒక పన్ను అనేది పోతే ఒక్క పన్ను పోవటం వల్ల మిగతా అన్ని పళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పన్నును సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో డాక్టర్, ఇక్కడ స్పెషల్లీ ఈ జోన్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మోస్ట్లీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మన డెంటిస్ట్రీలో మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ అంటే ఫిల్లింగ్స్ అండ్ రూట్ కెనాల్స్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ థర్డ్ పేషెంట్ కమ్స్ విత్ అ పెయిన్. సో వాళ్ళు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఐఎమ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్, ప్లీజ్ ఎక్స్ట్రాక్ట్ ద టూత్. ఓకే, సో వీ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే వాట్ వీ డూ ఇస్ బేసిక్లీ వీ డోంట్ ఎక్స్ట్రాక్ట్ ద టూత్, we clean the infection inside. Okay, it might take a few sittings, it's a complex procedure, but at the end we save the tooth without extracting it. Okay. So conventionally these root canals used to take 3 sessions, 4 sessions, 5 sessions sometimes. So nowadays with all the advanced technology that we have, we are able to do it in a single visit. Okay, we have this rotary endomotor and we have this activator, we have electronic gattaparcha, we have apex locator, and to avoid any sort of contamination we use the highest standard of isolation. As you can see, we use a rubber dam for every patient with high volume suction, so this avoids any contamination, any infection for the patient. And to save time, we have more armamentarium like RVG and portable X-ray. Okay, so the conventional X-rays we have to go in dark room and develop for each and every step. Nowadays, because it is portable and this X-ray requires minimum radiation, so there's no harmful effect for the patient. All in all, it's a very safe and fast procedure nowadays.
compared to the olden days. సో అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరం కూడా లేచి ఎవరికి వాళ్ళు వర్క్స్ చేసుకుంటారు. ఎందుకు అంటే సంపాదన కోసం. ఆ సంపాదన ఎందుకు అంటే తినడం కోసం. సో ఆహారం తినాలి అంటే పళ్ళు అనేవి చాలా శుభ్రంగా అండ్ ప్రొటెక్టివ్గా ఉండాలి. సో అలాంటి పళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా మౌత్ అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది. దానివల్ల స్టమక్ లోపలికి ఇన్ఫెక్షన్ తీసుకెళ్తూ ఉంటాం. సో ఆదిలోనే అంటే ఫస్ట్లోనే గమనించి డయాగ్నోస్ చేసుకుంటే కనుక ఇటువంటి హైలీ ఎక్విప్డ్ టెక్నాలజీ, ఈ బయోమెడికల్ ఎక్విప్మెంట్స్తో డాక్టర్స్ హైలీ క్వాలిఫైడ్ కాబట్టి ఇలాంటి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడంతా కూడా మనం డాక్టర్ చెప్పింది విన్నాం కదా. సో ఫిల్లింగ్ అండ్ రూట్ కెనాల్స్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. మన పన్ను ఏదైతే ఉందో, మనకి పుట్టుకతో వచ్చిన పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుని ప్రొటెక్ట్ చేయడమే వీళ్ళ లక్ష్యం. సో ఆర్టిఫిషియల్ టీత్ పెడతారు, ఫిక్స్డ్ టీత్ పెడతారు, బట్ మన పన్నుని మనం సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దానికి సంబంధించిన ప్రత్యేకమైన చికిత్స ఇక్కడ జరుగుతుంది. సో మనం ఇంకా ఇంప్లాంట్ దగ్గరికి వెళ్దాము, అక్కడ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. Okay. So here in this room we plan out our implants, and implants planning is always been done by 3 specialists which we have: the prosthodontist, the implantologist, periodontist, and the surgeon as well. Okay, so we plan it out meticulously. Now these implants can be either a single piece implant or full mouth rehab cases. We plan it out very meticulously. We can see all the implants, all the important vital structures which are going, the nerves, the sinuses and everything. And after all the planning has been approved, we proceed with the printing of our guides. Now this is a very big boon as well to us. This is a 3D printer. So with the help of this 3D printer, we are able to produce these guides. Now we perform some special surgeries known as keyhole surgeries, in which instead of opening the whole flap and everything, we just place in the implants where we have planned it out very exactly. Okay, so we place the implants through these holes, and what advantage we have is the patient doesn't have to wait for long. We don't have to open up the flap. The healing takes place easily and there is no trauma to the patient. So all these complex procedures which the patients are very scared about, these guides help us out very easily. Another thing which we do over here is we make the framework of the patient's jaws. Okay, so what we can do is before touching the patient or before we open up any flap or anything in the patient's mouth, we plan out the procedure mock. We perform mock surgeries on such type of STL models. We call them STL models. We perform on them and we can bypass any complex things which we might land up while doing the procedure, and this gives us a very big advantage. And we have a state of the art CBCT, the OPG, thanks to our 3D printer, the scanner, all these things helps us a lot in all these things. థ్యాంక్ యూ డాక్టర్. సో అది అంటే డాక్టర్ చెప్తున్నట్లు ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేటప్పుడు అంటే ఆ సర్జరీ చేసేటప్పుడు ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని చెప్పి ముందే వాళ్ళు మాక్ సర్జరీ అనేది అంటే ముందే ఆ పేషెంట్కి సంబంధించిన జాలైనంతా కూడా ఇట్లా ప్రిపేర్ చేసి దీంట్లో చేసి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, ఇట్ మే అక్కర్ అనేది కూడా ముందే వాళ్ళు కనుక్కొని సో ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి ఫెయిల్యూర్ అనేది ఉండదని మనకు అర్థమవుతుంది. అండ్ మోరోవర్ ఈ 3D ప్రింటర్ సహాయంతో అంటే ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో బయట చూసుకుంటే కనుక ఈ 3D ప్రింటర్తో చేసే ఈ టోటల్ ప్రొసీజర్ అంతా కూడా చాలా హైలీ కాస్ట్తో కూడుకున్నది. సో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ట్రస్ట్ సహాయంతో ఏదైతే శ్రీ డెంటల్ హాస్పిటల్లో ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ సహాయంతో 50%కే చేస్తున్నారంటూ కూడా ఇందాక డాక్టర్ నవ్య చెప్పారు. సో టోటల్గా చూసుకుంటే మేజర్గా శ్రీ డెంటల్ హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్ అంటే ఇదని చెప్పుకోవచ్చు. సో ఇంప్లాంట్ అంటే ఫిక్స్డ్ టీత్ అనేది పెట్టడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ టీత్ ఎప్పటికైనా ఆర్టిఫిషియల్గానే ఉంటాయి. ఫిక్స్డ్ టీత్ వల్ల ఏంటంటే మన సొంత పళ్ళలాగే మనం ఫీల్ అవ్వచ్చు. లైఫ్ లాంగ్ అదొక బెస్ట్ సొల్యూషన్గా మనం చూడొచ్చు. ఇది లెవెల్ 3 అండి, హై రిస్క్ జోన్. ఎక్కడైతే మనము టూత్ ఎక్స్ట్రాక్షన్స్ కావచ్చు, ఇంపెక్షన్స్ కావచ్చు, లైక్ మేజర్ సర్జరీస్ అనేది లైక్ టూత్ సంబంధించినంత ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీలలిత. నేను ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. ఇప్పుడు మనకి ఈ డిపార్ట్మెంట్లో ఎక్స్ట్రాక్షన్స్ అనే పద్ధతులు చేస్తాము. అంటే అవసరం లేని పళ్ళు, ట్రీట్మెంట్ చేయలేని పళ్ళు అవన్నీ తీయడం జరుగుతుంది. ఇంకా చిన్న నోట్లో ఉన్న చిన్న గాయాలు కానీ ఏదన్నా కానీ సూచరింగ్ పద్ధతి ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అన్ని పళ్ళు పోయిన తర్వాత ఇంప్లాంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది.
ఇంప్లాంట్స్ అనేవి ఒక పన్ను పోయిన తర్వాత కూడా పెడతాము, లేదంటే మొత్తం అన్ని పళ్ళు పోయాక కూడా ఇంప్లాంట్స్ ద్వారా మనం మళ్ళీ ఆర్టిఫిషియల్ పళ్ళు అనేవి పెట్టుకోవచ్చు. సో అంటే ప్రోస్థోడాంటిస్ట్ అండ్ పెరడాంటిక్స్ అండ్ సర్జన్ ఈ ముగ్గురి పర్యవేక్షణలో, ఈ ముగ్గురు స్పెషలిస్టుల పర్యవేక్షణలో జరిగే ట్రీట్మెంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్. అంటే ఒక పన్ను పోయినా, మౌత్లో ఉన్న అన్ని పళ్ళు పోయినా సరే ఫిక్స్డ్ టీత్ అనేది పెట్టడం జరుగుతుంది. సో పర్మనెంట్ సొల్యూషన్గా కూడా చెప్తున్నారు ఇక్కడ డాక్టర్స్. సో ఈ ముగ్గురు స్పెషలిస్టుల పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద పేషెంట్. ఆఫ్టర్ ఎవ్రీ ట్రీట్మెంట్ కావచ్చు, సర్జరీ చేసిన తర్వాత కావచ్చు, ట్రీట్మెంట్ చేయటం ఒకటే కాదు ఇంపార్టెంట్, వాటికి కరెక్ట్గా పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం అనేది ఇంపార్టెంట్. యాజ్ అ హ్యూమన్ మనము ఒకటి కానీ రెండు కానీ ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్పడం మర్చిపోతాము. సో అది కాకుండా ఉండడానికి మన దగ్గర ఇట్లా స్కానర్ అనే ఆప్షన్ తీసుకొని ప్రతి ఒక్క ట్రీట్మెంట్ యొక్క పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఉండటం జరుగుతుంది. జస్ట్ ఫోన్ తీసుకొని ఇక్కడ స్కాన్ చేయటం మూలాన వాళ్ళకి పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వన్స్ ఆఫ్టర్ స్కాన్ చేసిన తర్వాత పేషెంట్స్కి ఇట్లా పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్గా ఫోన్ ద్వారానే పీడిఎఫ్ రూపంలో పేషెంట్స్కి వెళ్ళటం జరుగుతుంది. సో దీనివల్ల ఏ ఒక్క పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మిస్ అవ్వకుండా పేషెంట్స్కి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో అది నేను ఫస్ట్ ఎప్పుడైతే శ్రీ డెంటల్ హాస్పిటల్ గురించి విన్నామో అప్పటి నుంచి కూడా అంటే ఏంటి అంత స్పెషల్ అని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ అయింది. అండ్ నవడేస్ చూసుకుంటే చాలామంది ఈ డెంటల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న పేషెంట్స్కి అవేర్నెస్ లేకుండా పోతుంది. సో అవేర్నెస్ కల్పించడంలో కూడా శ్రీ డెంటల్ హాస్పిటల్ అనేది ముందుంది. సో ఇదంతా కూడా మనం చూసాము, అన్ని డిపార్ట్మెంట్స్ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా నేను మీకు చూపించిన ప్రయత్నం చేశాను. సో వీ హ్యావ్ విత్ అస్ ఎండి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ గౌడ్. సో హలో సార్. థ్యాంక్ యూ. హలో. రియలీ గ్రేట్ఫుల్ సార్. బికాజ్ ఎందుకు అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్తో వచ్చాను నేను, ఆ క్వశ్చన్కి నాకు బెస్ట్ ఆన్సర్ దొరికింది అనిపించింది. బికాజ్ సర్వీస్ ఈజ్ ద మెయిన్ మోటివ్ అనిపించింది నాకు. యాజ్ యూ Yes. The thing is, I somewhere around 2007, when I came here in Hyderabad as an assistant professor in Kamini. So that time I started my practice also. I started with only 2 chairs. Then slowly it went on to 6 chairs and then 11 chairs. So all this journey is all about what I understood over here, rather than going to the higher areas and all, the same area, same clientele, and we give service in a way that it is not only the cost factor, it is the highest of the highest advanced technology, at the same time affordable price. Because of that only we are into this stage. Like you go to any dental clinic, hardly 2 or 3 patients per day, but we are having around 70 to 80 patients per day, and that too in this Kotapet area. So that is something we proved in a way ki affordable and the best treatment. If you might have seen over here is every department has their own heads. correct. We are having around 3 endodontists. They are root canal specialists, because root canal takes long time. So we are having 3 endodontists. We are having full-time oral surgeon who is there for removing teeth or whatever small problem is there. It is not that minor problem is there, junior doctor will do. That specialty person will only do. Then we have pedodontists who will take care of kids and all. Then we have 2 prosthodontists, myself and implantologist. Then we have laser specialist also. Everything on one floor. మొత్తం అన్నీ కూడా అలానే ఉన్నాయి. మీకు అంటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చెప్పి ఫస్ట్ రూట్స్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఉన్న దగ్గర సొల్యూషన్ ఉండాలి అని చెప్పి ఇక్కడ మీరు ఈ లొకేషన్ ఎంచుకోవడం జరిగింది. అంటే మనకు 2 ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేసాం. ఒకటి కాస్ట్ అనగానే కాస్ట్ ఏం చేసాం మనం, డిజిటల్ సైడ్ వెళ్ళేసరికి కాస్ట్ తగ్గింది. సెకండ్, పేషెంట్ ఎడ్యుకేట్ చేయాలి. ఇవాళ వచ్చాడు ఒక 1000-2000 ఖర్చు పెట్టాడు, నెక్స్ట్ ఏంటి మనం వాళ్ళకు ఒక పర్మనెంట్గా ఏమి చేయగలుగుతాం కూడా ఎడ్యుకేట్ చేసి పంపిస్తే ఏంటంటే నెక్స్ట్ టైం విల్ టేక్ కేర్. అంటే దెర్ ఆర్ సో మెనీ మిత్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. కొంతమంది ఎలా ఉంటారు అంటే నేను ఇక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఇక లైఫ్లో నాకు ఏ ప్రాబ్లం రాదు. సో టీత్ అంటే ఒక సింపుల్, ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కార్. ఇట్స్ స్పేర్ పార్ట్, ఒక వెహికల్ టైర్ టైప్. అది సింగిల్ పంక్చర్ అయింది ఏం ప్రాబ్లం లేదు, డబుల్ పంక్చర్ అయింది, ట్రిపుల్ పంక్చర్ అయింది. ఇక్కడ కూడా టూత్ ప్రతిసారి ఒక 1 టైం ట్రీట్మెంట్ అనేది, సెకండ్ టైం ట్రీట్మెంట్ ప్రతిసారి దాని లైఫ్ తగ్గుతుంది అక్కడ.
సో డోంట్ గో అండ్ ఎక్స్పెక్ట్ ద యువర్ డాక్టర్కి ఇది మేము పెట్టాం కదా 5 years వస్తుంది 10 years వస్తుంది. సో పార్ట్ ఆఫ్ ద బాడీ దాన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు దానిపైన దీని లాంగిటివ్ డిపెండ్ ఉంటుంది. కానీ ఇక ఒకసారి ట్రీట్మెంట్ అయితే నాకు లైఫ్ లాంగ్ రాదు అని మాత్రం దట్ ఇస్ బిగ్గెస్ట్ మిత్. అది ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉన్నారు ఏంటంటే 5 years వారంటీ, 10 years వారంటీ, 15 years వారంటీ అంటారు. దట్ ఈస్ నాట్ సంథింగ్ మెడికలీ వీ షుడ్ యూజ్ దట్ టర్మ్. క్యాప్ ఓకే ఐ అండర్స్టాండ్ ఇస్ అ రాక్ సాలిడ్, కానీ అండర్ లైన్ టీత్ మన న్యాచురల్ టూత్ కదా, దాన్ని మనం ఎలా అది ఉన్నంతసేపే దానిపైన క్యాప్. సో క్యాప్ పైన ఫోకస్ అవుతున్నది, టూత్ పైన ఫోకస్ అవ్వట్లేదు. సో వీ రివర్స్డ్ ఇట్, ఫోకస్ ఆన్ ద న్యాచురల్ టూత్ ఫస్ట్, దెన్ క్యాప్ ఇట్ ఇస్ లైక్ ఎనీ టైమ్ యూ కెన్ రిపేర్ ఇట్. అండ్ ఫిక్స్డ్ టీత్ పెడుతున్నారు. సో మేజర్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇంప్లాంట్ సర్జరీ, దాని గురించే పేషెంట్స్ అందరిలోనూ క్లయింట్స్ అందరిలోనూ మంచి ఒపీనియన్ ఉంది ఇక్కడ బాగా జరుగుతుంది అని చెప్పి. సో ఆ నమ్మకం మీరు ఎలా క్రియేట్ చేశారు? ఇంప్లాంట్స్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ అన్ ఎమర్జింగ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. సో చాలా ప్లేసెస్లో ఏముంది అంటే ఒక క్లారిటీ లేదు సబ్జెక్ట్ పైన. రీసెంట్లీ ఇట్ హ్యాస్ కమ్ థ్యాంక్స్ టు డిఫరెంట్ యూనివర్సిటీ. అంటే నేను ఎలా అంటే ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ నాగ్పూర్, దెన్ ఐ జాయిన్డ్ ఇన్ దిస్ కామినేని. After that, I am associated with so many universities and all. So I am one of the mentor for German Council of Oral Surgery and Implantology. I am one of the mentor for this UCAM University, Spain. And I do mentor for this smile designing also. So దీనివల్ల ఏంటంటే I have a lot of exposure. నేను చాలా కంట్రీస్ తిరిగి ఆ ప్రాక్టీషనర్స్ని చూసి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వల్ల ఏంటంటే I got to know కి దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ డెంటల్లో ఉంది. ఈ మల్టీ స్పెషాలిటీ కాన్సెప్ట్ కావచ్చు, ఈ డిజిటల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఇంప్లాంట్స్ గురించి నేను రీసెర్చ్గా ఒక R&D చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే ఇఫ్ యూ గో విత్ ద డిజిటల్ వే, మీరు చూసిండొచ్చు అక్కడ ఒక CBCT మషిన్ ఉంది. సో CBCT అంటే ఏంటి, వెన్ యూ టేక్ అన్ ఎక్స్రే, నార్మల్ CT స్కాన్ మషిన్లు కాకుండా ఓన్లీ డెంటల్కి స్పెసిఫికలీ ఒక సాఫ్ట్వేర్ తయారు చేసిపోతుంది. సో వెన్ యూ ఓపెన్ దట్ ఆన్ ద స్క్రీన్ నీట్గా మొత్తం ఫేస్ కనపడుతుంది. వీఆర్ కూడా 3D ప్రింటర్. ఆ 3D ప్రింటర్లో ఏమవుతుందంటే మీ జా మొత్తం ప్రింట్ కావచ్చు. సో ఫట్ ఆల్ ఐ వాంట్ యూ టు మీ మొత్తం నా ఫేస్ ప్రింట్ కావాలి అంటే ఫేస్ అంటే అలా కాదు, ఓన్లీ బోన్స్ దాంట్లో ప్రింట్ అయిపోతుంది. ఈ టెక్నాలజీ మన దగ్గర ఉంది. సెకండ్, మీరు ఇంట్రాల్ స్కానర్ చూసారు, అది మొత్తం ప్రింట్ వస్తుంది. ఈ రెండుని మర్జ్ చేసిన తర్వాత క్లయింటెల్ నా దగ్గర లేడు, పేషెంట్స్ లేకున్నా కానీ వర్చువలీ ఐ కెన్ సీ ద పేషెంట్స్ ఇన్సైడ్ వాట్ ఈస్ దేర్. సో దానివల్ల ఏమవుతుందంటే మేము ఇలా ప్రింట్ అవుతుంది. దాని తర్వాత నాకు ఇంప్లాంట్ ప్లాన్ చేయాలి, అక్కడ ఎక్సర్సైజ్ ఉండదు చూసారు ఎక్కడ పెట్టాలని అక్కడ ప్లాన్ చేసుకొని దాని అవుట్పుట్ ఇలా వస్తుంది. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఐ గివ్ LA అండ్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ దిస్. ఈ చిన్న హోల్ నుంచి మొత్తం సర్జరీ అయిపోద్ది. సో దిస్ ఇస్ కాల్డ్ కీ హోల్ సర్జరీ. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ది అడ్వాంటేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సర్జరీ చేయాలి అంటే చిగుళ్ళన్నీ కట్ చేయాలి, మొత్తం ఓపెన్ చేయాలి, బ్లీడింగ్ ఉంటుంది. ఓకే, ప్లస్ ఒక సర్జికల్ ఫీల్డ్. ప్రతి పేషెంటు మెడికలీ ఫిట్ ఉంటుంది గ్యారంటీ లేదు. డయాబెటిక్ కావచ్చు, ప్రెగ్నెంట్ పేషెంట్స్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు. వీళ్ళందరికీ ఇది రిస్క్ ఓపెన్ చేయడం. ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసామంటే మళ్ళీ క్లోజ్ చేయాలి, హీల్ అయ్యే వరకు ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రిస్క్ లేదు, పెయిన్ లేదు, బ్లీడింగ్ లేదు. కాబట్టి ఎటువంటి ఏజ్ అయినా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యూ కెన్ గెట్ దిస్ ట్రీట్మెంట్. థర్డ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటంటే అక్యురసీ. జనరల్ ఏంటంటే మేము అక్కడ నుంచి ఇక్కడ వచ్చాము, ఆల్రెడీ వి స్టార్టెడ్ విత్ నార్మల్ కన్వెన్షనల్ మెథడ్ నుంచి ఇక్కడ కన్వెన్షనల్ మెథడ్ ఏం చేయాలి, ఓపెన్ చేసి నేను అక్కడ ఎముక ఉందా లేదా కరెక్ట్ ఉందా అక్కడ చూసి నేను ఒక ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకొని పెట్టాలి. సో ఇక్కడ ఇన్అక్యురసీస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఐ మే విజువలైజ్, ఐ మే నాట్ విజువలైజ్ సంథింగ్. అదే కనుక నేను డిజిటల్ చేసిన అనుకో, ఐ నో ఎవ్రీథింగ్. సో పిన్ పాయింట్ కరెక్ట్ కీ హోల్ సర్జరీ అది మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ పేషెంట్స్కి ఏమవుతున్నది, నేను వెళ్ళాను, ఇంత పెద్ద సర్జరీ అయింది, పెయిన్ లేదు, ప్లస్ బ్లీడింగ్ లేదు, విదిన్ 2 days క్యాప్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఇది డిజిటల్ టెక్నాలజీ వల్ల సెకండ్ మన సర్జరీ కన్నా ముందే మన దగ్గర క్యాప్ రెడీ ఉంది. సో ఇవాళ జనరలీ ఒక ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏంటి, ఫస్ట్ వెళ్ళాలి, అది చిగురు ఓపెన్ చేసి ఇంప్లాంట్ పెట్టి కుట్లేయాలి, 3 months వెయిట్ చేయాలి, 3 months వెయిట్ చేసి మళ్ళీ అది ఓపెన్ చేయాలి, దానిపైన క్యాప్ పెట్టి 1 month వెయిట్ పీరియడ్ ఉంటుంది ఈ ప్రాసెస్లో. ఇవన్నీ ఉండవు మన దగ్గర. మీరు వచ్చారు, స్కాన్ అవుద్ది, స్కాన్ అయిన తర్వాత డిస్కషన్ ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారో, ఎటువంటి క్వాలిటీ అనుకుంటే ఒకసారి డిస్కషన్ అయిన తర్వాత
ఇటువంటి ప్రింట్స్ రెడీ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత జస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి దీని ద్వారా కీహోల్ సర్జరీ అయిపోతుంది. అయిన తర్వాత కుట్లు ఏముండవు. దెన్ వీఆర్ సెండింగ్ ద పేషెంట్. దీనివల్ల ఏమవుతుంది అంటే కాస్ట్, అగైన్ ఐ టోల్ ద సేమ్ ఫ్యాక్టర్, కాస్ట్ తగ్గిపోతుంది. ప్లస్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్. నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే థ్యాంక్స్ టు మై పేషెంట్స్ వాల్యూమ్ ఉంది నా దగ్గర. బయట ఎవరికైతే ఆ కాస్ట్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఉందో అది 50% రేట్కి నాకు వస్తుంది. ఎక్కువ మంది వస్తారు. ఒక బ్రాండ్ ఉంది. సపోజ్ వాళ్ళకి ఎండోర్స్మెంట్ ఉంటుంది. ఫర్ డాక్టర్ అనిల్ గౌడ్ సో అండ్ సో ఇంటర్నేషనల్ మెంటర్ తను యూజ్ చేస్తుండ అనేసరికి దే గెట్ దేర్ ఎండోర్స్మెంట్ ఫర్ దేర్ ప్రోడక్ట్. అలాగే కూడా ఒక కాస్ట్ తగ్గుతుంది. సో దానివల్ల ఇంప్లాంట్స్ డ్రాస్టిక్లీ తక్కువ ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ 50% కాకుండా చాలా తక్కువ ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే సార్, అంటే ఈ రోజు నేను అది చూశాను, ఒక పేషెంట్ స్మైల్ డిజైనింగ్ కానివ్వండి, ఏదైనా సరే అంటే ఎలా ఉండాలి, వైట్నింగ్ కానివ్వండి, కలరింగ్ ఇదంతా కూడా ఎలా ఉండాలి అనేది అవుట్పుట్ మీరు అప్పుడే చూపించేస్తున్నారు. సో ఎలా ఉంటుంది దీంతో అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాని గురించి. ఇప్పుడు ఏమవుతుంది ఇండియాలో ఇక్కడ ఎలా ఉంది ట్రీట్మెంట్ అంటే, డాక్టర్స్ ఏది చెప్తే దట్స్ బట్ ఫర్ షూర్ అని చెప్పిందే వేదం అన్నట్టు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఏదో అనుకుని వెళ్ళారు, డాక్టర్ ఏదో అండర్స్టాండింగ్ చేసుకున్నారు, ఆయన మీ దృష్టిలో ఒక ఇమేజ్ ఉంది, ఒరే నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేసిన ట్రీట్మెంట్ చేస్తాను, మీరు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే టీత్ అనేది లైఫ్ టైం ఒకటే, దాని తర్వాత ఏమైనా ఏ మార్పు వచ్చినా కానీ మళ్ళీ ఏం చేయలేం. ఒకసారి కట్ అయితే కట్ అయినట్టే. అయిన తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే ఇలా ఆయన తయారు చేశాడు. యాజ్ పర్ డాక్టర్ ఆయన చేసింది రైటే, దర్ ఇస్ నో రాంగ్. యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్టేషన్ యు ఆర్ ఆల్సో రైట్. కానీ మీ ఎక్స్పెక్టేషన్ తన ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ కాలేదు. దట్స్ వాట్ దిస్ వర్చువల్ రియాలిటీ విల్ వర్క్. సో డాక్టర్, ఇది ఫస్ట్ ఎవర్ డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి ఎటువంటి డెంటల్ సర్వీస్ అయినా ఇక్కడ దొరకదు అనేది ఉండదు. ప్రతి డెంటల్ సర్వీస్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి పేషెంట్స్ ఏ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు? కొత్తపేట ఏరియా అంటే మోస్ట్లీ వీ గెట్ ద పేషెంట్స్ ఫ్రమ్ నియర్ అరౌండ్ రూరల్ ఏరియాస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది నల్గొండ డిస్టిక్ కావచ్చు, ఈ రంగారెడ్డి డిస్టిక్, ఈ సూర్యాపేట రీజన్, ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇక్కడ మెదక్ డిస్టిక్, ఈ డిస్టిక్ రీజన్ నుంచి మ్యాక్సిమం పేషెంట్స్ వస్తారు. వీళ్ళకి మేము కామన్గా చూసిన ప్రాబ్లం ఏంటి అంటే ఫ్లోరాసిస్. వాటర్ మనం ఎన్ని ప్యూరిఫైడ్ అనుకున్న ఏదైనా కానీ ఇట్ ఈస్ దేర్. సో ఫ్లోరాసిస్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుందంటే ఇనామల్ అనేది ఏ విధంగా క్వాలిటీ ఉన్నా క్వాలిటీగా మనకు మ్యానుఫ్యాక్చరింగే కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్స్ బౌండ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా డికే అవ్వడము, డిస్కలర్డ్ కనిపించడము, ప్లస్ సర్ఫేస్ స్మూత్ లేకపోవడము, వికారంగా కనిపించడము. ఇట్ ఈస్ నాట్ దట్ ఇస్థెటిక్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్, కొంతమంది ఏం చేస్తారంటే పచ్చ మార్కులు అని చెప్పేసి వాళ్ళు రుద్దడం స్టార్ట్ చేస్తారు జస్ట్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ మార్క్. ఆ రుద్దడం వల్ల ఏమవుతుంది ఇనామల్ అంతా చిప్పిపోతుంది. ఆల్రెడీ ఆ ఇనామల్ సాఫ్ట్, వీళ్ళు గట్టిగా రుద్దేసరికి ఎందుకంటే నేను వైట్ అవుతానేమో అని చెప్పేసి ఇంటనే రుద్దేస్తారు. అవి జనరల్లీ చాలా పేషెంట్ మేము నల్గొండ నుంచి చూస్తాను, వాళ్ళు రుద్దడం స్టార్ట్ చేస్తారు, ఉన్న ఇనామల్ పోతుంది. దెన్ నొప్పి స్టార్ట్ అవుతుంది, సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు వస్తారు. సో అప్పుడు దర్ ఇస్ నో ఆప్షన్, ఇక రూట్ కెనాల్ చేసి నేను క్యాప్ వేయాల్సింది. అలా కాకుండా వాళ్ళు డైరెక్ట్లీ ముందే వచ్చేసింది అనుకోండి సపోజ్, దర్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. సో వాళ్ళకు ఇంప్లాంట్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు. మ్యాక్సిమం మేము ఏం కన్విన్స్ చేస్తున్నామంటే ఇంప్లాంట్స్. ఎందుకు ఇంప్లాంట్స్ అంటే ఒక డిఫరెన్స్ ఉంది. ఒక న్యాచురల్ టూత్ రీప్లేస్ చేయాలి అంటే రెండు అడ్జస్టెంట్, దీన్ని కట్ చేయాలి, దీన్ని కట్ చేసి ఒక బ్రిడ్జ్ లాగా ఫ్రేమ్వర్క్ వస్తుంది. ఒక టూత్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, ఈ రెండింటిని మళ్ళీ కట్ చేసి దానిపైన క్యాప్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ సజెస్ట్. ఒకప్పుడు అదే ట్రీట్మెంట్, కానీ ఇప్పుడు నాకు ఆప్షన్ ఏది ఇంప్లాంట్ వచ్చింది. ఓన్లీ అఫోర్డబిలిటీ. ఈ అఫోర్డబిలిటీ వల్ల ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అది నాకు అంత కాస్ట్ కాదు, ఇలా అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఫర్ దాట్ పీరియడ్ ఓకే యు ఆర్ స్పెండింగ్ దట్ మనీ, కానీ ఫ్యూచర్లో ఈ రెండు పోతే మళ్ళీ డబుల్ ఇన్వెస్ట్మెంట్. దీనికి డబ్బు ఖర్చు పెట్టాలి, దీనికి డబ్బు ఖర్చు, దాని బదులు ఏదో 10% 15% ఎక్స్ట్రా ఇప్పుడే ఖర్చు పెట్టేసుకుని లైఫ్ లాంగ్ ఒక టూత్ ఒక ఇంప్లాంట్ పైన వచ్చిందనుకో ఈ టీత్ డ్యామేజ్ కావు. అయితే కొత్తపేటలోనే ఎందుకు సార్ ఈ హాస్పిటల్ పెట్టారు? యా, దిస్ ఇస్ రొటీన్ క్వశ్చన్. నా ఫ్రాటర్నిటీ నుంచి కానీ మా ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఎవరైనా కానీ అందరూ అడిగే క్వశ్చన్, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ థింగ్, ఇన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకొని మీరు కొత్తపేట ఎందుకు పెట్టారు? వై డోంట్ యు గో టు ద హైయర్ సైడ్? ద థింగ్ ఈజ్ బేసికలీ ద జర్నీ స్టార్టెడ్ ఓవర్ హియర్. ఇక్కడికి వచ్చాను 2 chairs 10 chairs వచ్చేదానికి దీస్ ఆర్ ద ఓన్లీ పేషెంట్స్ అండ్ దిస్ ఇస్ మై ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. పేషెంట్ ఈజ్ మై ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఇక్కడే కాదు, నా ఫస్ట్ ఇంకో క్లినిక్ హైదరాబాద్లో కూడా ఉండేది, అక్కడి నుంచి కూడా పేషెంట్స్ వస్తారు.
సో అలా గ్రో చేసుకుంటూ వచ్చింది. సెకండ్, ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటి? ఫ్లోరోసిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పేషెంట్స్ క్లయింటెల్ ఇక్కడ ఉంది. ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కొండాపూర్, మాదాపూర్. ఆ క్లయింటెల్కి ఈ ట్రీట్మెంట్ సెట్ కాదు. నేను ఏదైతే ఎక్స్పర్టీ ఉందో ఈ ఇంప్లాంట్స్ కావచ్చు, ఇది కావచ్చు, నేను రాదర్ దెన్ డూయింగ్ 10 పేషెంట్స్ అక్కడ డైలీ ఒక పేషెంట్ చేస్తాను. బట్ హియర్ యాజ్ అ బిజినెస్ సెన్స్ ఆఫ్ వే దే ఆర్ డూయింగ్ ద సేమ్, ఐఎమ్ డూయింగ్ ద సేమ్. బట్ ఫర్ మీ ఇట్స్ అ మోర్ ఆర్ లైక్ సర్వీస్. కరెక్ట్. వాళ్ళు ఒక పేషెంట్ చేసే కాస్ట్కి నేను 10 పేషెంట్ చేసుకోగలుగుతాను. నాతో పాటు బీయింగ్ అ ప్రొఫెసర్, సో మెనీ స్టూడెంట్స్ లైక్ అంటే జస్ట్ పాస్డ్ అవుట్ వాళ్ళు కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావాలని కావచ్చు, బాంబే నుంచి, పూనా నుంచి, ఈవెన్ బెంగళూరు సైడ్ నుంచి ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు వాలంటరీగా ఎక్కడ వచ్చి పనిచేస్తారు. ఎందుకు అంటే మనకు కావాలి, ఒక ఎక్స్పర్టీ కావాలి అంటే ఏదో పోయి ఎక్కువ డెంటల్ కాలేజ్ ఎడ్యుకేషన్ అది వన్ పార్ట్, మరి పేషెంట్ చూస్తేనే అవుతుంది ప్రాక్టికలీ. సో నా కేసెస్ చూసుకుంటూ నాకు సిద్ధార్థ్ కావచ్చు వీళ్ళ కేసెస్ చూసుకో, అలా కూడా చాలా డాక్టర్స్ వాలంటరీ ఇక్కడ వచ్చి పనిచేస్తారు. అదే అడ్వాంటేజ్ మళ్ళీ నాకు. ఎందుకంటే ఒక పేషెంట్స్ వచ్చాడు అఫోర్డబుల్ వీళ్ళు చేస్తారు బికాజ్ దే నో థింగ్స్. కానీ ఎక్స్పోజర్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ వచ్చి ఒక 1 year అబ్జర్వ్ చేసి అన్ని నేర్చుకున్న తర్వాత నౌ దే ఆల్సో డూ ద పేషెంట్ అగైన్ సేమ్ థింగ్. మోటో ఇస్ లైక్ పాస్ ఆన్ టు ద కస్టమర్. సో ఇవన్నీ నేను కొండపూర్లో కానీ మాదాపూర్లో కూడా చేయలేదు. సో సార్ ఈ సాఫ్ట్వేర్ వీటన్నింటితో పాటు ఇంకేమైనా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా సార్? We do apart from this implants and 3D printer and softwares and all, we have lasers also. Lasers, there are 2 kinds of lasers like hard tissue lasers, soft tissue lasers అంటారు. సో దీంట్లో సాఫ్ట్ టిష్యూ లేజర్స్ చాలా ఫోకస్ డెంటల్లో. అంటే చిన్న చిన్న మైనర్ సర్జరీస్ ఉన్నాయి అనుకోండి. అగైన్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇంప్లాంట్ గురించి ఇంతసేపు మాట్లాడాను కదా, అది కాకుండా కూడా సపోజ్ చిగుల సర్జరీ ఉందనుకోండి, లేక మీకు ఏదైనా బ్లాక్ పిగ్మెంటేషన్, కొంతమందికి లిప్స్ కావచ్చు లేక గమ్స్ కావచ్చు బ్లాక్గా ఉంటుందండి. సో వాళ్ళకి ఏంటంటే ఆ బ్లాక్ కావద్దు, అది మనం తీయించాలి అంటే లేజర్ అలా నీట్గా దాన్ని ఎస్థెటిక్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సెకండ్, చిన్న చిన్న సర్జరీస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని కట్ చేసి స్టిచెస్ వేయాలి అంటే ఒక పెద్ద ప్రాసెస్. ప్లస్ ఎవరైనా ప్రెగ్నెంట్ పేషెంట్ కావచ్చు లేక ఏదన్నా డెబిలిటేటింగ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, ఎక్కడైతే మనం బ్లీడింగ్ అవ్వద్దు లేక సర్జరీస్ కావద్దు అనుకున్న పేషెంట్స్కి లేజర్స్ బెస్ట్. దానివల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ ఉండదు, కటింగ్ ఉండదు. సో న్యాచురల్లీ ఆ హీలింగ్ ప్రాసెస్ ఫాస్టర్ ఉంటుంది. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటుంది సార్? ద నెక్స్ట్ ప్లాన్ ఫర్ అస్ ఈజ్ లైక్ ఎన్ఏబిహెచ్కి వెళ్తాం మనం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక పేషెంట్స్ హాస్పిటల్ వచ్చిన తర్వాత హౌ మచ్ హీ సెక్యూర్డ్, మనకు ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద ట్రీట్మెంటే కాకుండా మీ ఫైర్ నామ్సే కావచ్చు లేక వేరే ఏదన్నా సేమ్ సెక్జువల్ అసాల్ట్ కావచ్చు లేక స్టెరిలైజేషన్ కావచ్చు, ఇవన్నిటికీ దే హ్యావ్ గట్ క్లియర్ గైడ్ లైన్స్. వన్స్ యూ గాన్ త్రూ ద ఎన్ఏబిఎస్ అంటే మీ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ ప్లస్ మీ ట్రీట్మెంట్ చేసే ప్రోటోకాల్స్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ప్లస్ దాంట్లో ఇంక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నాకేమనిపించిందంటే కంటిన్యూషన్. సపోజ్ ఏదైనా మిస్టేక్ జరిగింది, ఇప్పుడు ఏదైనా పేషెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కావద్దు అంటే ఏం చేయాలి. సో ఈ ఎన్ఏబిఎస్లో ఇవన్నీ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయంటే సపోజ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం అంటే ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అని ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ రిపోర్టింగ్లో ఓకే ఈ ప్రాబ్లం జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎందువల్ల జరిగింది, సిస్టమ్ ప్రాబ్లమా, నెగ్లిజెన్స్, అవన్నీ చేసిన తర్వాత దానిపైన ఎవ్రీ సాటర్డేస్ కావచ్చు 15 days కావచ్చు దానిపైన రివ్యూ మీటింగ్ చేసేసి హౌ టు సాల్వ్ దిస్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్ఏబిహెచ్. సో ఒక ఫస్ట్ లెవెల్ అయిపోయింది ఎన్ఏబిహెచ్, సెకండ్ లెవెల్ ఎన్ఏబిహెచ్ అవుతుంది. ఇంకా థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే అంటే దే ఫాలో అమెరికన్ ఓషా నామ్స్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లస్ స్టెరిలైజేషన్ నామ్స్. సో దానివల్ల ఆటోమేటిక్లీ ఇక నేను ప్రతిసారి పోయి అబ్జర్వ్ చేసే అవసరం ఉండదు. ఆ ప్రోటోకాల్సే ఇట్ లీడ్స్ ఇన్ అ వే దాట్ పేషెంట్ ఈస్ 100% సెక్యూర్డ్ ఓవర్ హియర్. సో ఫైనల్లీ మీరేమైనా చెప్తారు సార్? Finally, I want to just tell all my patients is like whenever you are having any dental problem, without any fear, come to us. This is not a commercial hospital. For everything, we'll give you all the options to save it naturally. And there are certain responsibilities of the patients also. ఏదో ఇవాళ వచ్చామా ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే కాదు. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కావచ్చు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కావచ్చు, ఒక ట్రీట్మెంట్ అంటే మన న్యాచురల్ టూత్ లైఫ్ ఒక 70-80 years లైఫ్, అది మనం 20 yearsలో పాడైపోయింది అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై మౌత్. ఆ ప్రాబ్లం ఏంటి అది తెలుసుకోవాలి, ప్లస్ డాక్టర్తో డిస్కస్ చేయాలి.
ట్రీట్మెంట్ని వారంటీ అడగడము, గ్యారంటీ అడగడం అవన్నీ వేస్ట్ డిస్కషన్స్. అది పెట్టొద్దు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నా టీత్ నేను ఎలా కాపాడుకోవాలి. నేను 35 ఇయర్స్ నాకు పాడైంది అంటే దాని రీజన్ కనుక్కొని దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్, ఏదైనా ట్రీట్మెంట్ అయిన తర్వాత అది అక్కడికి ఆగదు, ఇట్ విల్ కంటిన్యూ. కాబట్టి ఎవ్రీ 6 months ఖచ్చితంగా మీరు వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి. ఒక మిత్ కావచ్చు, లేక ఒక రాంగ్ నోషన్ ఏముంది అంటే టీత్ క్లీన్ అయిన తర్వాత గ్యాప్స్ వస్తాయి. అది కాదు. ఒక గార్డెన్ ఉంది, మీరు గార్డెన్లో మొత్తం ఏదేదో మొలిచిపోయిన తర్వాత డెఫినెట్లీ ఇది కట్ అయిన తర్వాత స్పేషియస్గా అనిపిస్తుంది. ఇది అంతే. టీత్ అంటే టీత్ మధ్య గ్యాప్స్ ఉంటే ఇట్ ఇస్ న్యాచురల్. దాని మధ్య మొత్తం మైల నిండిపోయి ఆ కూడుకుపోయిన తర్వాత అది స్మూత్ అయిపోద్ది. అది మీకు అలవాటైంది. మేము ఇక్కడ క్లీన్ చేసరికి ఆ గ్యాప్ ఓపెన్ అవుతుంది. అది పేషెంట్ ఎలా ఫీల్ అవుతారంటే అరే అన్నీ ఓపెన్ అయిపోయినాయి కదంటే ఓపెన్ ఈజ్ న్యాచురల్. టీత్ అట్టుకుని లేవు, అందులో గ్యాప్ ఉంది, దట్ ఈస్ న్యాచురల్ థింగ్. అది మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. దట్స్ హౌ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టీత్ బికాస్ ultimately it's your health. First you should come forward to get the proper advice from the doctors and follow the doctor's advice. Just don't go to someone who is not from the field and get a wrong advice kind of thing. Thank you. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనిల్ గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో అది అంటే ఒక పేషెంట్కి ఒక సమస్య ఉంది నోట్లో అంటే కనుక ఫస్ట్ రూట్ కాజ్ ఏంటో కనుక్కొని సో రూట్స్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి శ్రీ డెంటల్ హాస్పిటల్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా పేషెంట్స్కి సర్వీస్ ఇస్తూ ముందుకు సాగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Thank you very much.